హావ్ యూవర్స్ దిస్ ఇస్ రాజు. మీరు చూస్తున్నారు తెలుగు హౌస్ ఇన్ఫో ఛానల్. ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే పాయింట్ ఏంటంటే మనం ఓన్లీ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చర్ రెడీమేడ్ వర్క్ అయితే చేయడం జరుగుతుందండి. ఈ వర్క్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకి ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చర్ రెడీమేడ్ వర్క్ అయితే రెడీ చేయడం జరిగింది. అసలు ఈ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చర్ రెడీమేడ్ వర్క్ అంటే ఈ టోటల్ మెటీరియల్ అంతా కూడా మనకి మిషనరీ మీద రెడీ అయ్యి తీసుకురావడం జరుగుతుందండి. ఓన్లీ ఇక్కడ ఇన్స్టలేషన్ ఇంజిన్స్ సంబంధించి హోల్స్ అనేవి కట్ చేసి ఇక్కడ ఫిట్ చేయడం జరుగుతుంది. అదే ఫుల్ మోడలర్ అనుకోండి, ఫుల్ మోడలర్ అయితే ఆటోమేటిక్గా అక్కడ మనకి ఫ్యాక్టరీలోనే ఇంజెస్ హోల్స్ కూడా అక్కడే కట్ చేసి రావడం జరుగుతుంది. ఇక్కడ ఇంజెస్ హోల్స్ అంటే ఇవ్వండి, ఓన్లీ ఇక్కడ ఇంజెస్ అనేవి ఫిట్ చేసుకొని ఇక్కడ బాక్స్కి అయితే ఫిట్ చేసుకోవడం జరుగుతుంది. టోటల్గా ఈ మెటీరియల్ అంతా కూడా ఇక్కడ వర్క్ అంతా కూడా మనకి ఇక్కడ కిచెన్లోని బేస్ యూనిట్ అంతా కూడా ఇది ఫుల్ మోడలర్ అండి. ఈ వాల్ యూనిట్స్ అంటారు, ఈ హైట్ వరకు వాల్ యూనిట్స్ ఇదంతా కూడా ఫుల్ మోడలర్ చేయడం జరిగింది. ఇదంతా కూడా సెమీ మోడలర్ కింద వస్తుంది. ఇక్కడ ఏంటంటే బాక్స్ రాదండి. ఇక్కడ ఏంటంటే మీదనే ఆల్రెడీ మనకి బేస్ అనేది ఉంది కాబట్టి మీదనే ప్లాంక్ అనేది ఇచ్చి ఈ విధంగా ఫ్రేమింగ్ చేసి షట్టర్స్ అనేది వాడించడం జరుగుతుంది. దీని కారణంగా లాఫ్ట్ అంతా కూడా మనకి సెమీ మోడలర్ అయితే వస్తుంది. ఇదంతా కూడా ఇక్కడ హ్యాండ్లెస్ అండి. ఇది కిచెన్, ఇక్కడ గోళ ప్రొఫైల్ అంటారు, ఇదంతా కూడా గోళ ప్రొఫైల్. ఇలా హ్యాండిల్స్ ఏమి ఉండవండి, ఈ విధంగా ఓపెన్ చేసుకోవటమే. ఇక్కడ కూడా హ్యాండిల్స్ ఉండవు. ఇదేమో వాల్ గోళ అంటారు, ఇక్కడ కూడా గోళ వస్తుంది. ఇది ఫిట్ చేయడం జరుగుతుంది. ఇంకా 1 డేలో ఈ వర్క్ అనేది పూర్తిగా ఎండ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇదంతా కూడా హ్యాండ్లెస్ కిచెన్ అండి. హ్యాండ్లెస్ అంటే హ్యాండిల్ లేదని కాదు, ఇన్సైడ్కి ఉంటుంది. డోర్కి అయితే హ్యాండిల్ రాదు, బాక్స్కి రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి గ్యాప్ అయితే ఉంటుందండి, కొద్దిగా 30 mm గ్యాప్ అయితే ఉంటుంది. ఈ విధంగా చేయి పెట్టి ఇలా ఈ విధంగా యూజ్ చేసుకోవాలి. ఒకసారి డోర్స్ అన్ని కూడా ఓపెన్ చేసి అయితే చూసేద్దాం. ఇక్కడ కార్నర్ యూనిట్ అండి, ఇక్కడ సింక్ రావడం జరుగుతుంది. టోటల్గా ఇంజెస్ అన్ని కూడా మనకి సాఫ్ట్ క్లోజ్ అయితే యూజ్ చేస్తుంటాము. ఇక్కడ ట్యానమ్ బాస్కెట్ అండి, ఇక్కడ 4 ఇంచ్ ట్యానమ్ బాస్కెట్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ 8 ఇంచెస్ వైర్ బాస్కెట్ అయితే యూజ్ చేయడం జరిగింది. తాళి అంటే ప్లేట్లే పెట్టుకోవడానికి. ఇక్కడ కూడా 4 ఇంచెస్ అండి. ఇక్కడ ఏంటంటే మనకి స్పూన్లు, రెడీ యూసేజ్ కోసం ఉపయోగించే గరిట్లు, చెంచాలు, నైఫ్లు ఇలాంటివి ఏమైనా సరే రెడీ యూసేజ్ కోసం ఇక్కడ అడిషనల్గా మనకి PVC కట్లర్ అనేసి అంటారండి. దీంట్లో మనకి రెడీ యూసేజ్ కోసం ఇవన్నీ కూడా దీంట్లో పెట్టుకుంటాము. స్టవ్కి దగ్గరలో అయితే ఉండడం జరుగుతుంది. ఈ మీదది PVC కట్లర్ అనేది దీని పర్పస్కి అయితే యూజ్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ కిందది ప్లెయిన్ బాస్కెట్, ఇక్కడ కూరగిన్నెలు అలాంటివి ఏమైనా సరే ఈ సెంటర్ దాంట్లో యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ కిందది కూడా సేమ్ ఇక్కడ వైర్ బాస్కెట్ చూసారు కదండి. ఇక్కడ అయితే ఇక్కడ స్టాండ్స్ కింద ఇవ్వడం అయితే జరుగుతుంది. దీంట్లో ఏంటంటే మనకి రెడీమేడ్ స్టాండ్ అనేది మూవబుల్ అయితే ఉంటుంది. ఇది తెచ్చి ఇన్స్టాల్ చేసుకొని మనకి ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో అక్కడ పెట్టుకొని ప్లేస్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ ట్యానమ్ బాస్కెట్స్ అనేది ఇది కార్నర్ యూనిట్ అండి. ఇక్కడ ఈ కార్నర్లోనే షట్టర్స్ అనేవి చాలా వరకు కార్పెంటర్ సెట్ చేస్తున్నట్టు ఒక డోర్ పైన ఇంకొక డోర్ అనేది ఫిట్ చేయడం జరుగుతుంది. అది వెయిట్కి ఇంజెస్ అనేవి ఊడిపోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ సైట్లో ఏ విధంగా ఫిట్ చేసామనేది ఒకసారి చూడండి. ఈ విధంగా మనం ఈ కార్నర్లో డోర్స్ అనేవి ఈ విధంగా ఫిట్ చేసుకున్నట్లయితే ఇన్సైడ్లోనే మెటీరియల్ ఏది ఎంత చివరకున్నా సరే మనం యూజ్ చేసుకోవడానికి అయితే అవుతుందండి. మనం ఇక్కడ కార్నర్ యూనిట్ కూడా ఫిట్ చేసుకో అవసరం లేదు. అదే కార్నర్ యూనిట్ ఫిట్ చేసుకున్న ఒక 25-30,000 అయితే దానికి ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఈ విధంగా ఎల్ బాక్స్ అనేది తయారు చేసుకున్న డోర్స్ 165 degrees ఇంజెస్ అనేవి ఈ విధంగా యూజ్ చేసుకున్నట్లయితే ఫ్రీగా మనకి ఇన్సైడ్ సామాన్లు అన్నీ కూడా ఈజీగా తీసుకోవడానికి అయితే అవకాశంగా ఉంటుందండి. చాలా వరకు కొందరు ఏం చేస్తారంటే ఒక డోర్కి ఒక డోర్ అటాచ్ చేసి ఇలా ఈ విధంగా ఫోల్డ్ అయ్యేటట్టు పెడుతుంటారు. మంచిదే ఆ విధంగా చేసుకోవడం, కానీ ఏంటంటే ఒక డోర్ పైన ఇంకొక డోర్ అనేది బాగా ఇంకా బరువు ఎక్కువైపోయి ఒకే హింజ్ మీద 2 ఇంజుల మీద 2 డోర్లు నిలబడాలంటే చాలా కష్టం కదండి.
ఆ వెయిట్కి డోర్ అనేది ఫ్యూచర్లో ఊడిపోవడం అయితే జరుగుతుంది. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు దీనివల్ల. ఇక్కడ ఇవి విక్ర బాస్కెట్స్ అంటారండి. మనకి 4, 6 అండ్ 8 సైజెస్లో అయితే ఇవి లభిస్తాయి. ఇక్కడ మనకి ప్లేస్ని బట్టి మనం ఇక్కడ అయితే అడ్జస్ట్ చేసుకొని ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ 8 ఒకటి 4 ఒకటి తీసుకోవడం అయితే జరుగుతుంది. 6 ఒకటి తీసుకోవడం జరిగింది. 8 ఒకటి 6 ఒకటి. ఇక్కడ ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ వాల్ యూనిట్ అండి. ఇక్కడ లిఫ్ట్ అప్ షట్టర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2 ఓపెనబుల్ షట్టర్స్. ఇంకా చెప్పాను కదండి, ఇంకా అండర్ ప్రాసెస్లో అయితే ఉంది. ఇంకా 1 డేలో అయితే వర్క్ అనేది పూర్తి అవుతుంది కిచెన్ది కూడా. ఈ టోటల్గా లాఫ్ట్ అంతా కూడా పుషప్ మ్యాగ్నెట్స్ అండి. ఇక్కడ హ్యాండిల్స్ అయితే ఉండవు. ఇలాగ డోర్ అనేది ఈ విధంగా పుష్ చేసామంటే డోర్ క్లోజ్ అవ్వడం జరుగుతుంది, ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. ఇక్కడ కూడా సేమ్ అండి. ఇక్కడ కార్నర్ ఏ విధంగా అయితే చూపించామో అదే విధంగా మీదను కూడా అదే విధంగా చూపించడం జరిగిందండి. ప్లేస్ అనేది బాగా యూజ్ చేసుకోవడానికి అయితే పాసిబిలిటీగా అయితే ఉంటుందండి. ఈ విధంగా 165 degrees అనేది ఇంజెస్ చేసుకోవాలి. ఇక్కడ ఈ బాక్స్ అనేది ఎల్ షేప్ బాక్స్ అనేది తయారు చేసుకోవాలి. కొందరు ఏడ్ చేస్తారంటే ఈ డైరెక్టర్ ఒక బాక్స్ ఇచ్చేస్తారు, ఈ బాక్స్ తీసుకొచ్చి దీనికి ఏమో అటాచ్ చేసేస్తారు. ఇక్కడ ప్లేస్ అనేది వేస్ట్ అయిపోతుందండి. ఇక్కడ యూజ్ చేసుకోవడానికి అవ్వదు. ఈ బాక్స్ ప్లాంక్ అనేది ఇక్కడ అడ్డుగా ఒక ప్లాంక్ అనేది ఇచ్చేస్తారు. ఈ మెటీరియల్ ఏమైనా తీసుకోవాలని ఇబ్బందిగా అయితే ఫీల్ అవుతుంటారు. ఈ విధంగా కార్నర్లు అనేది ఎల్ షేప్ బాక్స్ అనేది తయారు చేసుకుని ఈ విధంగా డోర్స్ అనేవి 165 degrees ఇంజెస్ అనేది యూజ్ చేసుకుంటే ఎల్ కార్నర్ అనేది మనకి ఉపయోగంగా అయితే ఉంటుంది. సేమ్ కింద మనకి ఏ విధంగా అయితే వచ్చిందో ఇక్కడ మీదను కూడా అదే విధంగా కార్నర్లోనైతే ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడికైతే చిమ్నీ రావడం అయితే జరుగుతుంది. ఈ ప్లేస్లో అయితే మనకి చిమ్నీ వస్తుందండి. ఇక్కడ లాఫ్ట్ 2 షట్టర్స్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్టోరేజ్ పర్పస్ కోసం సింగిల్ డోర్ అండి. ఇక్కడ ఏమో వాటర్ ప్యూరిఫైయర్ ఉంటుంది కదా, ఇక్కడ ఫిట్ చేసుకుంటారు. ఇక్కడ ఎలాగా సింక్ వస్తుంది కాబట్టి ఇక్కడ వాటర్ ఏదైనా సరే కిందకి పడినా చేసినా సింక్లో పడడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఫ్రంట్ లుక్ అనేది చూడడానికి ఎలా లుక్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇన్సైడ్ ఏమో వాటర్ ప్యూరిఫైయర్ అనేది ఫిట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక ఇటు సైడ్ ఆపోజిట్ కిచెన్ అయితే చేయడం జరిగింది. ఇది కూడా ఒకసారి చూసాను. ఈ కిచెన్ ఏమో టోటల్గా షెమీ మోడలర్ అండి. ఇదంతా కూడా ఆల్రెడీ సిమెంట్ సెల్ఫ్స్ అయితే కట్టేసి ఉన్నాయండి. సిమెంట్ కట్టలు కట్టేసి ఉన్న వాటికి మనం ఈ విధంగా ఫ్రేమ్ని తయారు చేసి షట్టర్స్ అయితే ఫిట్ చేయడం జరిగింది. టోటల్గా ఈ ఇటువైపు అంతా కూడా మనకి సెమీ మోడలర్ అయితే చేయడం జరిగింది. ఇది కూడా హ్యాండిల్లెస్ అండి. ఇక్కడ మీదనేమో పుషప్ ఓపెనర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సేమ్ అటువైపు ఏ విధంగా అయితే మనం పుషప్ మ్యాగ్నెట్స్ ఇచ్చామో ఇక్కడ కూడా అదే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా పుష్ చేసి ఓపెన్ చేసుకోవడం డోర్స్. ఈ విధంగా పుష్ చేసినట్లయితే ఆటోమేటిక్ డోర్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. బాగుంటుంది యూజింగ్కి. ఇక్కడ కిందనండి హ్యాండిల్లెస్ సేమ్ గోళ ప్రొఫైల్ బేస్మెంట్ అంతా కూడా ఒకేలా ఉండాలనేసి ఇక్కడ కూడా సెమీ మోడలర్లోనే ఫుల్ మోడల్ లుక్ అయితే చూపించడం జరిగింది. ఇక్కడ కూడా 4 షట్టర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి ఈ విధంగా. మేము ఓన్లీ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చర్ రెడీమేడ్ వర్క్ చేయడం జరుగుతుందండి. ఈ రెడీమేడ్ వర్క్ చేయించుకోవాలనుకునేవారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు. అదేవిధంగా వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.
రెడీమేడ్ వర్క్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే తెలుగు హౌస్ ఇన్ఫో ఛానల్ అండి మన ఛానల్ పేరు. మన ఛానల్ని విజిట్ చేసి ఫాలో అవ్వండి. ఓన్లీ మన ఛానల్లో ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చర్ రెడీమేడ్ వర్క్ సంబంధించి చాలా వీడియోస్ మనం చేయడం జరిగింది. ఒకసారి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఛానల్ విజిట్ చేసి పూర్తి సమాచారం అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ మేము మెటీరియల్ కాంట్రాక్ట్ చేయడం జరుగుతుంది, లేబర్ కాంట్రాక్ట్ కూడా చేయడం జరుగుతుందండి. మెటీరియల్ మీరు ప్రొవైడ్ చేసినా మేము ఎస్ఎఫ్టీ వైజ్గా చేయడం జరుగుతుంది. లేదు మెటీరియల్ మమ్మల్ని ప్రొవైడ్ చేయమన్నా మేము మెటీరియల్ కాంట్రాక్ట్ కూడా చేయడం జరుగుతుంది.